బీసీ రిజర్వేషన్లకు మతపరమైన అంశాన్ని జోడించారని, మతపరమైన రిజర్వేషన్లను రాజ్యాంగం, సుప్రీంకోర్టు అంగీకరించవని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం హడావిడి చేస్తుంటే బీసీలను మోసం చేస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్డినెన్స్ తీసుకురాకుండానే బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసినట్లు ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇచ్చిన మాట మీద నిలబడలేదని ఆయన మండిపడ్డారు. శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్లను ఏ విధంగా అమలు చేస్తారో చర్చించాలని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా, బీసీలకు అన్యాయం జరగకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని సూచించారు. 42% బీసీ రిజర్వేషన్ల మీద ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు రిజర్వేషన్లు అమలయ్యింది లేదు. ఆర్డినెన్స్ ఎట్లా తెస్తారో దాని మీద స్పష్టత లేదు. ఈ గందరగోళమైనటువంటి పరిస్థితులలో ఒక క్లారిటీ ఇవ్వకుండా 42% బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలైపోయినట్టు, బీసీలందరూ కుర్చీలలో కూర్చున్నట్టు, మీరంతా రండి, సంబరాలు చేయండి, పాలాభిషేకం చేయండి, మాకు పూలమాలలు వేయండి అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంబరాలు చూస్తే మరొక్కసారి రాష్ట్ర బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయడానికి సిద్ధమవుతున్నదా అని అనుమానం కలుగుతూ ఉన్నది. మేము ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామనంటే, కాంగ్రెస్ ఏ రోజు కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి లేకుండా అవసరానికి ఒక తీరు మాటలు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. దానికి గతంలో ఉదయపూర్ డిక్లరేషన్ కావచ్చు, ఆ రోజు గొప్పగా చెప్పిండ్రు, ప్రతి పార్లమెంట్లో 2 బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే బాధ్యత మాది అన్నారు. ఆ ఉదయపూర్ డిక్లరేషన్ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా అనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్లో 2 అసెంబ్లీ టికెట్లు ఇస్తుందట అని. చివరికి ఎన్నికలు జరిగినప్పుడు ఏ రకమైనటువంటి వ్యవహారం చేసిందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. స్పష్టంగా మేము చెప్పినాం, మీరు చిత్తశుద్ధితో ఈ 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఆలోచన మీకుంటే, రాజ్యాంగం ఎప్పుడు కూడా మతపరమైన రిజర్వేషన్లకు ఒప్పుకోదు. ఆ విషయం మీకు తెలుసు. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో చెప్పింది. గతంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 4% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. హైకోర్టు కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టులో స్టే మీద ఆ యొక్క విషయం కొట్టుమిట్టాడుతున్నది.